I'll come to New York. వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ రాజకీయాల్లో అరుదైన అనూహ్యమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు త్వరలో న్యూయార్క్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని సంచలన హెచ్చరిక జారీ చేశారు. నెతన్యాహు న్యూయార్క్ లోకి అడుగు పెడితే అరెస్ట్ చేస్తామని మమ్దాని వార్నింగ్ ఇవ్వటం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు నెతన్యాహుపై ఉన్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్ ఏంటి? బాధ్యతలు చేపట్టని మమ్దానికి ఈ అధికారం ఉందా? అమెరికాలో కలకలం రేపుతున్న ఈ పరిణామాలపై పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన నగరాలలో ఒకటైన న్యూయార్క్ కు పయనమవుతున్నారు. అయితే ఆయన పర్యటనకు ముందే అక్కడి రాజకీయ వర్గాలలో తీవ్ర అలజడి మొదలైంది. కారణం న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దాని చేసిన సంచలన ప్రకటన. నెతన్యాహు న్యూయార్క్ వస్తే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఐసీసీ వారెంట్లు ఎదుర్కొంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సహా అన్ని అంతర్జాతీయ నేరాలకు సంబంధించిన అరెస్టు వారెంట్లను అమలు చేయడానికి న్యూయార్క్ పోలీస్ విభాగాన్ని పంపుతారని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా నెతన్యాహుపై ఐసీసీ వారెంట్ ఉన్న నేపథ్యంలోనే అరెస్టు తప్పదంటూ మమ్దాని ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. అయితే నెతన్యాహు కూడా ఏమాత్రం తగ్గలేదు. ఈ హెచ్చరికలను తోసిపుచ్చుతూ తాను న్యూయార్క్ సందర్శించి తీరతారని స్పష్టం చేశారు. మమ్దానితో మాట్లాడతారా అని విలేకరులు ప్రశ్నించగా అతను మనసు మార్చుకుని వస్తే సంభాషణ ఉంటుంది అని నెతన్యాహు బదులిచ్చారు. న్యూయార్క్ లో ఇజ్రాయెల్ ఉనికి తప్పకుండా ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ పరిణామం ఇంతగా చర్చనీయాంశం కావటానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. న్యూయార్క్ లోనే ప్రపంచంలోనే అత్యధికంగా యూదు జనాభా నివసిస్తోంది. అంతేకాదు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉండటంతో వార్షిక సర్వసభ్య సమావేశాలకు నెతన్యాహు క్రమం తప్పకుండా హాజరవుతారు. ప్రస్తుతం తలెత్తిన ఈ వివాదం వెనుక మరో కీలక అంశం ఉంది. మేయర్ గా ఎన్నికైన మమ్దాని ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. ఆయన జనవరి 1వ తేదీన మాత్రమే మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా అధికారంలోకి రాని ఒక వ్యక్తి ఒక అంతర్జాతీయ నేతను అరెస్ట్ చేయిస్తారని ఆదేశాలు ఇచ్చే అధికారం ఉందా అన్న దానిపై న్యాయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బాధ్యతలు చేపట్టక ముందే మమ్దాని ఇచ్చిన ఈ అరెస్ట్ బెదిరింపు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచింది. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. I'll come to New York.